పార్వతి అయితే అంటూ ఉంటుంది, లాకర్లో నువ్వు మనీ లేదన్నావు కదా, ఇప్పుడు చూస్తాను అని అందరూ కూడా అంటే కమల్, పల్లవి, రాజేంద్ర ప్రసాద్ తల్లి, పార్వతి, అవని అందరూ కూడా లాకర్ దగ్గరికి వెళ్తారు. అలా లాకర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇంకా లాకర్ ఓపెన్ చేస్తుంది పార్వతి. దాంట్లో డబ్బులు కనిపిస్తాయి. లాకర్లో డబ్బులు కనిపించేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక డబ్బులు తీసుకొని అప్పుడే ఇక అంటూ ఉంటుంది, పార్వతి అయితే ఇక డబ్బులు తీసుకొని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది, డబ్బులు లేవు అని అన్నావు కదా అవని, మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది పార్వతి. నువ్వు కావాలని ఇదంతా చేశావు, కన్నయ్య కన్నయ్య అంటూ వాణ్ణి ఎంతో ప్రేమగా తల్లిగా చూసుకున్నట్టు నటించి చివరికి వాడికి ఇష్టాలను కూడా నువ్వు కాదని డబ్బులు లేవని చెప్పావు. సరదాగా నా కొడుకు బైక్ కొనుక్కుంటే డబ్బులు లేవని ఈ ఆస్తి మొత్తం నీదైనట్టు ప్రవర్తించావు. ఈ ఆస్తి మొత్తం ఏం చేసుకుంటావు నువ్వు అని అంటూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది కోపంగా పార్వతి. అయితే పార్వతి ఇక కోపంగా వెళ్ళిపోవడంతో అప్పుడే అక్కడ ఉన్న కమల్ కూడా అపార్థం చేసుకుంటాడు అవనిని. ఏంటి ఇప్పటి వరకు కూడా మా వదిన నన్ను బాగా చూసుకుంటుంది, ఏ తప్పు చేయలేదని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి చెప్పు అని అడుగుతూ ఉంటుంది పెద్దావిడైతే. అప్పుడే ఇక కమల్ని, కన్నయ్య అది కాదు కన్నయ్య, నేను చెప్పేది విను కన్నయ్య అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక కమల్ కూడా అవనిని అపార్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చేతిలో డబ్బులు పెట్టుకొని ఒక్కసారి కింద కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అవని. అయితే నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన అక్షయ్ని చూసి పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంట్రా అసలు ఏమనుకుంటున్నావు, కమలు డబ్బులు లేకుండా కమల్ని అమాయకుడిని చేయాలనుకుంటున్నావా? వాడు ఎంతో ఇష్టపడి కొనుక్కోవాలనుకున్న ఆ బైక్ని మీరు కొనుక్కొనివ్వలేదు కదా అని అంటూ ఉంటుంది పార్వతి. అది కాదమ్మా, వాడికి అనవసరపు ఖర్చులు ఎక్కువయ్యాయి, అందుకని అనవసరపు ఖర్చులు ఎందుకని నేనే అని అంటూ ఉంటాడు అక్షయ్. అనవసరపు ఖర్చులకి ఇష్టమైన కారుని కొనుక్కునే అవకాశం కూడా మీరు ఆయనకి ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. మీకు ఇంట్లో ఎంత హక్కు ఉందో ఆయనకి కూడా అంతే హక్కు ఉంది అని పల్లవి అడగడంతో అప్పుడే ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆస్తి మొత్తం మీదే అనుకుంటున్నారేమో, అవని కూడా లాకర్లో డబ్బులు పెట్టుకొని తను కూడా డబ్బులు ఇవ్వనని చెప్పింది అని అంటూ ఉంటుంది పార్వతి. ఇక పార్వతి అన్న మాటకి అక్షయ్ అయితే నేనే తనని డబ్బులు ఇవ్వొద్దని ఫోన్ చేసి చెప్పాను, తను అప్పటికీ కూడా కమల్ ఎప్పుడూ కూడా డబ్బులు అడగడు కదా, అందుకని ఆ డబ్బులు నీకు ఇస్తాను అని కూడా చెప్పింది, కానీ నేనే ఇవ్వొద్దని చెప్పాను అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే చాలా బాగుంది, అసలు ఏంటత్తయ్య ఇదంతా, ఇంట్లో మీకు 5 పిల్లలు ఉన్నారు, ఈ ఆస్తి అంతా కూడా 5 సమానంగానే రావాలి, కానీ నా భర్త అమాయకుడు, ఏమీ తెలియని వాడనే కదా ఆయనకి కనీసం ఒక 10,000 కూడా ఇవ్వలేకపోతున్నారు. లేదత్తయ్య, నేను మా పుట్టింటికి నా భర్తని తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే అక్కడ నా భర్తకి నాతో పాటు రాజభోగం ఉంటుంది, నేను ఒక్కదాన్నే మా నాన్నకి కూతుర్ని, మాకి కోట్ల రూపాయల ఆస్తుంది, అక్కడ ఆయన్ని మహారాజులా చూసుకుంటాం, మేము ఇంట్లో ఉండం, ఇంకా బానిసల్లాగా ఎన్ని రోజులని ఇంట్లో బ్రతకాలి, వెళ్ళిపోతాం అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇక పల్లవి మాటకి అప్పుడే ఇక పార్వతి అయితే ఎందుకమ్మా తప్పు చేయని వాళ్ళు మీరు వెళ్ళడం, తప్పు చేసిన వాళ్ళే దర్జాగా ఉంటున్నారు, అలాంటప్పుడు మీరు వెళ్ళాల్సిన పనేముంది అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక పార్వతి అన్న మాటకి ఒక్కసారి అక్షయ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అవని లోపలికి రా అని అవనిని లోపలికి తీసుకువెళ్తాడు. ఇంతలో ఇక అవని కూతురు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుంది. అమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది పార్వతిని. మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలీదు, వెళ్ళి చూసుకో అని పార్వతి తిట్టినట్టు మాట్లాడుతుంది. అప్పుడే ఇక అవని కూతురైతే ఏడుస్తూ లోపలికి వస్తుంది. ఏంటమ్మా నానమ్మ ఎందుకు నన్ను తిడుతుంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్షయ్ కూతురు
ఏడ్చేసరికి అందరూ తన మీద అపార్థం చేసుకున్నారని అనుకున్న అక్షయ్ ఇక అవనితో అంటూ ఉంటాడు, ఇక మనం ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటాడు అక్షయ్. అది కాదండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అని అంటూ ఉంటుంది అవని. అయితే లేదు, నేను తొందరపడి నిర్ణయం తీసుకోవడం లేదు అవని, కానీ ఈరోజు జరిగింది మళ్ళా జరిగితే నేను తట్టుకోలేను అని అంటూ అక్షయ్ అయితే ఇక అవనిని తీసుకొని తన పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి పార్వతి అయితే ఏమీ మాట్లాడదు. అన్నయ్య, ఏదో జరగరాంది జరిగిపోయింది, ఆ మాత్రం దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని అడుగుతూ ఉంటాడు కమల్. అయితే లేదురా, ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని అక్షయ్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్షయ్ మేనమామ అక్కడికి వస్తాడు. ఆగు అక్షయ్, ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక అతన్ని చూసి అక్షయ్ మేనమామని చూసి పెద్ద ఆవిడ షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ ఉంటే అవును నేనే, నా మేనల్లుడిని ఇంత మోసం చేస్తారా, అందరూ కూడా నా మేనల్లుడు సొమ్ము తింటూ ఇప్పుడు మీదే ఆ డబ్బంతా అంటూ మాట్లాడుతున్నారా, అయినా నా అక్క ఆస్తిని తన కొడుకైన అక్షయ్కి ఇవ్వాలి, కానీ రెండో పెళ్లి చేసుకున్న ఈ పార్వతికి పుట్టిన పిల్లలకి ఎలా ఇస్తారో అని అంటూ అక్షయ్ మేనమావ అయితే గుండె పగిలే నిజాల్ని బయట పెడతాడు. నువ్వు ఈ పార్వతి కొడుకువి కాదు, ఈ పార్వతి మీ నాన్నకి రెండో భార్య, నువ్వు మీ నాన్న మొదటి భార్య, అంటే నా తోడబుట్టిన నా అక్క అనురాధ కొడుకువి. ఈ ఆస్తి మొత్తానికి నువ్వే మహారాజువి. ఈ ఆస్తి మొత్తం తన కొడుకులకు కూడా, తన సంతానానికి కూడా దక్కాలని ఈ పార్వతి ఇప్పుడు నిన్ను మోసం చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.